ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. డిసెంబర్ 21వ తేదీన సింహరాశి వారికి ఎవరికైతే మీకు అనుకూలంగా లేదో వారికి ఈ ఒక్క దానం చేయడం వలన ఎంతో అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. సింహరాశి వారి వ్యక్తులకు చాలా అనుకూలంగానే ఉంటుంది. ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ కొంతమంది వ్యక్తులకి ఏది చేసినా కలిసి రావడం లేదు, ఏది చేసినా ఆర్థికంగా లాభాలు రావడం లేదు, డబ్బు కనిపించడం లేదు అనుకునే వారికి ఈ ఒక్క దానం వల్ల ఎంతో అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. మీ జీవితాన్నే మారుస్తుంది. ఒక్క దానం వలన మీకు డబ్బు ఎంతో వస్తుంది, అలాగే ఎన్నో అవకాశాలు వస్తాయి. అది ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. ముందుగా సింహరాశి వారి వ్యక్తిత్వం ఏమిటో తెలుసుకుందాం. సింహరాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా వీరు పూర్తిగా చేస్తారు. వీరికి చాలా ధైర్యం ఉంటుంది. వీరి కళ్ళల్లో ఏదో గొప్ప శక్తి ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఇప్పటి వరకు పడ్డ కష్టాలన్నీ ఇప్పుడు తొలగిపోయే అవకాశాలు మీ ముందుకు వస్తున్నాయి. ఏ పని చేసినా మీకు నష్టాలు ఎదురయ్యాయి, కానీ ఇప్పుడు అదృష్టం మాత్రమే వస్తుంది. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి వీరికి అన్ని గ్రహాలు అనుకూలంగా ఈ సమయంలో ఉన్నాయి. అలాగే ఆర్థిక పరంగా డబ్బు బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపద పెరుగుతుంది. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. వీరు ఎవరికి మోసం చెయ్యరు. అలాగే సింహరాశి వారికి తొందరపాటు ఎక్కువగా ఉంటుంది. ప్రతి దానికి తొందరపడతారు. దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే సింహంలా బ్రతకాలని అనుకుంటారు. వీరికి యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది. ఎంత పెద్ద వారికైనా అస్సలు భయపడరు. మంచి వారికి మంచిగా ఉంటారు, చెడ్డవారికి చెడుగా ఉంటారు. ఈ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎవరి మాట వినరు. వీరికి నచ్చిందే చేస్తారు. అలాగే ఒకరు చెప్పింది మాత్రం అస్సలు వినరు. ఎందుకంటే వీరి మనసుకు నచ్చితేనే ఏ పనైనా చేస్తారు. ఆ పనిని పూర్తి చేసే వరకు అస్సలు వదలరు. రాశి వారికి అంతా అనుకూలంగానే ఉంటుంది, కానీ కొన్ని విషయాలలో ఇబ్బందికరంగా ఉంటుంది. అవి ఏమిటంటే, సూర్యుడు వీరికి అనుకూలంగా లేనందున కొన్ని ఇబ్బందులు వస్తాయి. మీ తల్లి, తండ్రి, బంధువుల మధ్య కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి వారితో ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. సూర్యబలం పెరగాలంటే ప్రతిరోజు ఉదయాన సూర్య నమస్కారం చేసుకోండి. అలాగే సూర్యమంత్రం చెప్పుకోండి. దానివల్ల కొన్ని ఇబ్బందులు అనేవి తగ్గిపోతాయి. సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోవాలంటే మీరు ప్రతిరోజు ఉదయాన సూర్య నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఆదివారం రోజున అంటే డిసెంబర్ 21వ తేదీన మీకు వీలైనంత వరకు బెల్లం మరియు గోధుమలు దానం చేయండి. బ్రాహ్మణుడికి దానం చేయడం వల్ల సూర్యబలం ఎక్కువగా పెరుగుతుంది. అలాగే మీరు ఏది చేయాలనుకున్నా అవి మంచి ఫలితాలు వస్తాయి. చేయడం వల్ల మీకు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వ్యాపారంలో, ఉద్యోగంలో, ప్రతి విషయంలో ఎలాంటి చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారికైనా మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక లాభాలు ఎంతో ఉంటాయి. సింహరాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే వీరికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే వీరికి బుధుడు మంచి స్థానంలో యోగించడం వలన వీరికి బుద్ధిబలం మరింత పెరుగుతుంది. అలాగే ఏ విషయంలోనైనా మీరు చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతారు. ఎందుకంటే బుధగ్రహం మీకు అనుకూలంగా ఉండడంతో విద్యార్థులు మీరు అనుకున్న ఫలితాలకు చేరుకుంటారు. మంచి మార్కులతో విజయం సాధిస్తారు. మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారు. అయితే మీరు విదేశాలకి వెళ్ళాలి, చదువుకోవాలి అనుకునేవారు ఈ వారం రోజుల్లో మీరు ప్రయత్నించండి. ఖచ్చితంగా ఫలిస్తుంది. మంచి ర్యాంకు తెచ్చుకుంటారు.
తిరుగన్నదే లేకుండా మంచి విజయం సాధిస్తారు. ఇలాంటి చిన్న దానం చేయడం వల్ల వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. మీరు ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. అలాగే వ్యాపారంలో మీ భాగస్వాములు కూడా మిమ్మల్ని పూర్తిగా నమ్ముతారు. మీ మద్దతు వారికి చాలా నచ్చుతుంది. మీ పై చేయి అవుతుంది. అలాగే ఉద్యోగస్తులకు లేదా నిరుద్యోగులకు ఉద్యోగం దొరికే అవకాశాలు ఉన్నాయి. మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు మీకు ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. మీకు తగిన జీతం దొరుకుతుంది. ఇలాంటి వ్యాపారమైన దానిలో నిజాయితీ ఉన్నట్లయితే సరే మీకు అంతా అనుకూలంగానే ఉంటుంది. ఈ వారం రోజుల్లో మీకు ఎంత శుభ ఫలితం ఉంటుందంటే విపరీతమైన ధనలాభం కలుగుతుంది. మీరు ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితాలు వస్తాయి. అలాగే సూర్యుడు కుజుడు 5వ స్థానంలో ఉండడం వల్ల సింహరాశి వారి వ్యక్తుల మగపిల్లలతో కాస్త ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే ఆ గ్రహాలు రెండు అనుకూలంగా లేనందున మీ పిల్లలు మీ మాట వినకుండా ఉంటారు. దానివల్ల కాస్త మానసికంగా కృంగిపోతారు. మీ పిల్లలు మీరు చెప్పే విధంగా అర్థం చేసుకునేలా మీరు చెప్పండి. ఎందుకంటే ఇతరులు బాగా చెడగొట్టే అవకాశాలు ఉన్నాయి. పిల్లలతో ఆర్గ్యుమెంట్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అవి గ్రహాను ప్రభావం కాబట్టి మీరు ఇంత చెప్పినా వారు అర్థం చేసుకోరు. కాబట్టి మీరే అర్థమయ్యేలా చెప్పండి. నెమ్మదిగా చెప్పడం వల్ల వినడం మొదలు పెడతారు. సిచ్యువేషన్ని బట్టి మీ మగపిల్లలతో జాగ్రత్తగా మాట్లాడడం వహించండి. దానివల్ల కాస్త ఇబ్బందులనేవి తొలగిపోతాయి. ఈ రాశి వారికి ఇక నుండి జరిగే కేతు సంచారం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. వీరికి కేతు వల్ల ఆకస్మిక ధనలాభం వచ్చే ఛాన్స్లు కనిపిస్తున్నాయి. అప్పుగా ఇచ్చిన వేరొకరి చేతిలో నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. అలాగే వీరికి సమాజంలో కీర్తి గౌరవం అమాంతరంగా పెరుగుతుంది. అలాగే వీరికి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. మీపై అధికారుల నుండి మంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయత్నిస్తే ప్రభుత్వ ఉద్యోగం కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేతు గమనం ఎంతో శుభ ఫలితాలను అందిస్తుంది. అలాగే డబ్బు పరంగా విపరీతంగా కనిపించడం వల్ల ఆర్థికంగా ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. వీరి ధన ప్రవాహం పెరుగుతుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి ఊహించని ధనలాభాలు కలుగుతాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో నగలు బంగారం కొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే అఖండ అదృష్టం వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంలో మీకు ధనలాభం కలుగుతుంది. దానివల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది. మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. మీ మగ సంతానంతో కాస్త ఇబ్బంది కలుగుతుంది. కానీ అవి కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. మీరు శాంతంగా వారితో మాట్లాడినట్లయితే వారు అర్థం చేసుకునే శక్తి మళ్ళీ వారికి వస్తుంది.